ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ఆల్కెమిస్టులు కావచ్చు, లేదా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, ఎలిక్సర్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ గురించి వెతుకుతూనే ఉన్నారు. అంటే అమరత్వాన్ని సాధించే దానికోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. అలాగే కొంతమంది ఫిలాసఫర్ స్టోన్ గురించి వెతుకుతూ ఉంటారు. ఇది మనకి ఎక్కువగా గ్రీస్లోని, ఈజిప్ట్లోని, చైనాలోని కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు మధ్యయుగంలో అమరత్వానికి సంబంధించి ఎన్నో రీసెర్చ్లు చేశారు అండ్ దాన్ని సాధించడానికి చాలా వరకు ట్రై చేశారు కూడా. బట్ అయినప్పటికీ వాళ్ళ వల్ల అది సాధ్యం కాలేదు. కానీ న్యాచురల్గానే మన బాడీలో అమరత్వాన్ని సాధించగలిగే టెక్నాలజీ అనేది ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అందకుండా ఉంటుంది. సో దాని కారణంగానే కొంతమంది మనుషులు 100 ఏళ్ళు 110 ఏళ్ళు దాటి కూడా బ్రతుకుతూ ఉంటారు. కోర్స్ వాళ్ళు పూర్తిగా అమరత్వాన్ని సాధించకపోయినప్పటికీ కూడా మామూలు మనుషులతో, అంటే సగటు మనుషులతో పోల్చినట్టయితే వాళ్ళు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు ఈ వీడియోలో 100 సంవత్సరాలకు పైబడి బతికిన కొంతమంది గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి శివానంద. ఒకసారి అబుదాబి ఎయిర్పోర్ట్ యొక్క స్టాఫ్ వాళ్ళ లాబీలో వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్ అందరి యొక్క పాస్పోర్ట్స్ని కలెక్ట్ చేసి ఒక కౌంటర్ దగ్గర పెట్టి అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. సడన్గా వాళ్ళు ఒక పాస్పోర్ట్ని చూశారు. ఆ పాస్పోర్ట్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్లో ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1896 అనేది ఉంది. అంటే 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అతను. సో వాళ్ళు ఆ టైంలో భూమి మీద ఉన్న అత్యంత ఓల్డెస్ట్ మ్యాన్ని చూశారు. ఈ స్వామి శివానంద అనే పర్సన్ ఇండియాలోని కోల్కతా నుంచి లండన్కి ట్రావెల్ చేస్తున్న టైంలో మధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర ఆగాల్సి వచ్చింది. అయితే అక్కడ అతను మరొక ఫ్లైట్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అతను దాన్ని మిస్ అవ్వడంతో రెండో ఫ్లైట్ కోసమని ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు. ఆ టైంలోనే అతని యొక్క పాస్పోర్ట్ని అఫీషియల్స్ చెక్ చేయడం జరిగింది. చాలామంది అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అసలు నమ్మలేకపోయారు. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ August 8, 1896. అంటే ఆ సంఘటన జరిగే టైంకి అతని యొక్క వయసు 123 సంవత్సరాలు అన్నమాట. ఎట్ ద ఎండ్ సెక్యూరిటీ ఏజెంట్స్ అతని యొక్క పాస్పోర్ట్ ఫేక్ కాదు, ఒరిజినలే, అండ్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒరిజినలే, అందులో ఎటువంటి ఫోర్జరీ జరగలేదు అని చెప్పి అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా లండన్కి పంపించడం జరిగింది. అతను ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోయారు కూడా. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా అతను ఇంటర్నెట్లో చాలా బాగా పాపులర్ అయిపోయారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా పాతదైనప్పటికీ, అతని యొక్క వయసు చాలా ఎక్కువైనప్పటికీ అతను అంత వయసు ఉన్న పర్సన్లో అసలు కనిపించట్లేదు. అతను చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ కలిగి ఉన్నాడు. అండ్ అంతేకాకుండా చాలా ప్రదేశాలకి ఈజీగా తిరిగేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా అతనికి చాలా విషయాలు ఎవరి సహాయం లేకుండానే తనకి తానుగా చేసుకోవడమే అలవాటు అంట కూడా. ఈవెన్ అతనికి లాస్ట్గా అనారోగ్యం కలిగింది ఎప్పుడో కూడా అతనికి గుర్తులేదంట. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడనేది. అతని మాటల ప్రకారం అతనికి ఇంత ఆరోగ్యం కలగడానికి కారణం ఏంటంటే అతను రోజు చేసే మెడిటేషనే. అలా ఈ యుక్త వయసు నుంచే శివానందకి మాంగ్స్ అంటే చాలా ఇష్టమంట. సో అందుకనే అతను ఎక్కువ కాలం బుద్ధిస్ట్ మాంగ్స్ దగ్గరే గడిపి వాళ్ళ దగ్గర జీవితం యొక్క సీక్రెట్స్ చాలా వాటిని తెలుసుకున్నాడంట. అక్కడే అతనికి మెడిటేషన్ అంటే కూడా ఎక్కువ ఆసక్తి కలిగింది. మెడిటేషన్ ఎక్కువ చేయడం కూడా అక్కడే మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచే అతను తన జీవితంలో నెగిటివ్ ఎమోషన్స్ని కంప్లీట్గా బయటకు తీసేశాడంట. సో వీటి కారణంగానే నేను ఇన్నేళ్ల పాటు బతకగలుగుతున్నానని అతను చెబుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. ఈ డిసిప్లిన్ అనేది ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఈ డిసిప్లిన్ అనేది డైట్ పరంగా, మన యొక్క జీవన విధానం పరంగా అన్నిట్లోనే చూపించాలని చెబుతారు. హెస్టర్ ఫోర్డ్. ఈమె యొక్క వయసు కూడా చాలా ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న అత్యంత పెద్ద వయస్కురాలు ఈమె. ఈమె సౌత్ కరోలినాలో 1904లో జన్మించింది. ఈమె తన జీవితకాలంలో ఎంతోమంది ప్రెసిడెంట్స్ని చూసింది. థియోడార్ రూస్వెల్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆమె అమెరికాలోనే ఉంది. అండ్ అంతేకాకుండా యావరేజ్ అమెరికన్స్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అప్పట్లో 47 ఏళ్ళు మాత్రమే. కానీ అప్పుడు పుట్టిన ఈమె ఇన్నేళ్ల పాటు బ్రతికింది. అండ్ ఈ గ్యాప్లో ఆమె 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అండ్ ఆమెకి ఇంకొక 58 మంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇంకొక 120 మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. అంటే ముని మనవలు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పట్లో డాక్టర్ స్టడీస్ చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా, అంటే 2-3 సార్లు కంటే ఎక్కువగా గనక బర్త్స్ ఇచ్చినట్టయితే ఉమెన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ ఈమె మాత్రం 12 సార్లు జన్మనిచ్చినా కూడా ఇన్నేళ్ల పాటు చాలా ఆరోగ్యంగా బతికింది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆమె యొక్క వయసు 114 సంవత్సరాలు. కానీ ఆమె చెప్పేది ఏంటంటే నా యొక్క వయసు ప్రస్తుతానికి 115 సంవత్సరాలని చెబుతూ ఉంటుంది. అయితే ఈమె తన జీవితంలో దాదాపుగా 2 ప్రపంచ యుద్ధాలని చూసింది. అండ్ అంతేకాకుండా 2 డజన్ల మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ని చూసింది. సో అది మామూలు విషయం కాదనే చెప్పాలి. యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధునిక యుగం మొత్తాన్ని కూడా ఈమె దగ్గరుండే చూసిందని చెప్పాలి. లగ్జరీ లేని జీవితాన్ని చూసింది, లగ్జరియస్ జీవితాన్ని చూసింది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఈమె చాలా కంఫర్టబుల్గా బతుకుతోంది.
బాబ్ వెయిటన్. బ్రిటన్కి చెందిన ఈ వ్యక్తి 29 మార్చి 1908 జన్మించాడు. సో ప్రస్తుతానికి ఇతని యొక్క వయసు 111 సంవత్సరాలు. ఇతను ఒక టీచర్ మరియు ఇంజనీర్ కూడా. ఇతను ఎప్పుడు ఏమని జోక్ చేస్తూ ఉంటాడంటే, నేను ఇంతకాలం ఎలా బతికాను అంటే జస్ట్ మరణాన్ని అవాయిడ్ చేయడం ద్వారా అని చెబుతూ ఉంటాడు. ప్రస్తుతం ఇతను చాలా నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడు. అండ్ ఎవరికి కూడా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడు. మరీ ముఖ్యంగా ప్రెస్కి అసలు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడు. ఎవరిని తన దగ్గరికి రానివ్వడు. తన డబ్బు మొత్తాన్ని కూడా చారిటీలకే ఇచ్చేస్తూ ఉంటాడు. ఈవెన్ క్వీన్ అతని యొక్క బర్త్డేకి 2 బర్త్డే కార్డ్స్ని పంపిస్తే వాటిని కూడా అతను రిజెక్ట్ చేశాడు. అతనికి 2 కొడుకులు, 1 కూతురు, 2 మనవళ్ళు, 25 మంది ముని మనవళ్ళు ఉన్నారు. అయితే అతను తన జీవితంలో చాలాసార్లు చాలా రకాల సర్జరీలు చేయించుకున్నాడు. ఎందుకంటే అతనికి చాలాసార్లు సివియర్ ఫ్లూ అనేది వచ్చింది, కొన్నిసార్లు మలేరియా కూడా వచ్చింది. బట్ వాటన్నిటిని దాటుకుంటూ అతను ప్రస్తుతానికి నార్మల్ జీవితాన్ని బతుకుతూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే అతనికి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడో 1900 స్టార్టింగ్లో పుట్టినప్పటికీ కూడా అతనికి ఇప్పటి టెక్నాలజీ అంటే చాలా అవగాహన ఉంది. వాటన్నిటితోని అతను చాలా వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఈవెన్ రీసెంట్గా తన బర్త్డేకి ఒక స్కైప్ సెషన్ని కూడా అరేంజ్ చేశాడు తన స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా. అప్పట్లో అతను 1930లో ఏ స్కూల్లో అయితే పనిచేశాడో ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా మళ్ళీ ఆ స్కైప్ సెషన్లో అతను కలిశాడు. సో ప్రస్తుతానికైతే అతను తన లైఫ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కెట్రీనా కర్నోరు. ఈ కెట్రీనా కర్నోరు అనే ఒక మహిళ గ్రీస్లోని అత్యంత ఓల్డెస్ట్ ఉమెన్. అండ్ ఈ లిస్ట్లోని 4వ ప్లేస్లో ఉంటుంది ఈమె పెనిన్సులాలోని పెలోపోనిస్ అనే ఒక ప్రాంతంలో విలేజ్ ఆఫ్ గొరిల్లాస్ అనే ఒక విలేజ్ ఉంటుంది. దాంట్లో 25 జూలై 1905 జన్మించింది. సో ప్రస్తుతానికి ఈమె యొక్క వయసు 114 సంవత్సరాలు. అయితే ఒకటేంటంటే ఈమె ఎప్పుడు పుట్టిందనే విషయాన్ని ప్రస్తుతానికైతే ఈమె మర్చిపోయింది. ఎందుకంటే ఈమె యొక్క జ్ఞాపక శక్తి అనేది చాలా వరకు తగ్గిపోయింది. కానీ గ్రీస్ యొక్క మోడర్న్ ఎరా మొత్తాన్ని కూడా ఈమె దగ్గరుండి చూసింది. తన జీవితంలో ఈమె చాలా రకాల డిఫికల్టీస్ని ఫేస్ చేసిందంట. ఈమె జీవితంలో చాలా డార్కెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ టైంలో అన్నిట్లోని కూడా ఆమె యొక్క ఫ్రెండ్స్ మరియు ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకి చాలా సహాయపడ్డారు. ఒకనొక టైంలో ఈమె తన భర్తని, కొంతమంది పిల్లల్ని కూడా వదిలేసింది. బట్ అయినప్పటికీ కూడా తన జీవితం మీద నమ్మకాన్ని కోల్పోలేదు. తన ఫ్రెండ్స్, తన ఆప్తులు తనకి ఎంతగానో సహాయపడ్డారు ఆ టైంలో. సో వాళ్ళ యొక్క సహాయంతోనే ప్రస్తుతానికి ఈమె బతుకుతూ ఉంది. కేన్ టనాకా. యాక్చువల్గా ఏ వ్యక్తి కూడా 100 సంవత్సరాలకు పైబడి బతకడం అనేది ఇంపాసిబుల్ అని ప్రస్తుతానికి మనం అనుకుంటున్న ఈ టైంలో ఇప్పటికే మనం 4 గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మనం మరొక సెంటనేరియన్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు సెయింట్ టనాకా. ఈమె జపాన్లో పుట్టింది. ఈమె పుట్టింది 2 జనవరి 1903. సో ప్రస్తుతానికి అఫీషియల్గా ఈ భూమి మీద ఉన్న అత్యంత ఓల్డెస్ట్ పర్సన్ ఈమె. యాక్చువల్గా జపాన్ ప్రజల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చినట్టయితే చాలా ఎక్కువ. జపాన్ ప్రజల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 84 సంవత్సరాలు. సో బేసిక్గానే జపనీస్ ప్రజలు ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. సో జపాన్లోనే పుట్టింది కాబట్టి ఈమె కూడా ఎక్కువ కాలమే బ్రతికింది. కాకపోతే ఏంటంటే ఈమె 117 సంవత్సరాలు బతికింది. అండ్ అంతేకాకుండా ఈమె పుట్టినప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈమెకి. ఒక 2 నెలల ముందే పుట్టింది కూడా ఈమె. కానీ అదేది కూడా ఈమె యొక్క జీవితాన్ని అసలు ఎఫెక్ట్ చేయలేదు. అండ్ ఈమె యొక్క జీవితం అనేది ఒక నవలలాగే మనకు అనిపిస్తూ ఉంటుంది. 1922లో ఈమె ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. అండ్ అతన్ని పెళ్లి చేసుకుంది కూడా అతన్ని చూసిన రోజే ప్రేమించుకున్నారు. ఆ రోజే వెళ్ళిపోయి పెళ్లి కూడా చేసేసుకున్నారు. కానీ ఇలా ఒక రోజులో చూసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే జీవితాలు బాగుంటాయా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ వీళ్ళ జీవితం అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళకి 4 పిల్లలు పుట్టారు. అండ్ మరొక 5వ చైల్డ్ని వీళ్ళు దత్తత కూడా తీసుకున్నారు. ఈమె బతికినంత కాలం ఒక షాప్ పెట్టుకొని దాంట్లో రైస్ కేక్స్ని, నూడిల్స్ని అమ్ముతూ బతికింది. ఈమెకు 63 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ షాపులోనే పనిచేసింది ఆమె. అయితే 2వ ప్రపంచ యుద్ధం టైంలో చాలామంది చనిపోయారు కదా. ఆ టైంలో ఈమె యొక్క భర్త మరియు ఈమె యొక్క కొడుకు కూడా చనిపోయారు. బట్ అయినప్పటికీ కూడా ఈమె పనిచేయడం ఆపలేదు. అయితే 15 సంవత్సరాల క్రితం ఆమెకి కోలోన్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది. సో ఆ టైంలో ఆమెకి ట్రీట్మెంట్ అనేది చేయించారు. సో అప్పటి నుంచి ఆమె మిగతా పనుల్లో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం మానేసింది. కానీ ఇప్పటికీ కూడా ఆమె చాలా హెల్తీగా జీవిస్తూ ఉంది. రిటైర్మెంట్ తీసుకొని ప్రశాంతంగా తన ఇంటిలో తను రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఇప్పటికీ కూడా తన పనులు కొన్ని తనే చేసుకుంటూ ఉంటుంది. చాలామందికి ఇదే విషయం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది కూడా. ఆమె మాటల ప్రకారం ఇన్నేళ్ళు ఇంత ఆరోగ్యంగా బతకాలంటే కరెక్ట్గా తినాలి, టైంకి తినాలి. అప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా చాలా హ్యాపీగా బతకాలి, మనకు నచ్చిన పని చేయాలని చెబుతూ ఉంటుంది ఆమె. సో చూసారు కదా, ఈ భూమి మీద నివసించిన అత్యంత ఓల్డెస్ట్ పీపుల్.
వీళ్ళలో మీకు ఎవరి రికార్డ్ అనేది చాలా గొప్పగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.